ఇప్పుడైతే మేము ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అవునా అబ్బా వాళ్ళకు ఈయనకో 200 ఈయనకో 200 బొక్క మాకు ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ థమ్స్ అప్ బ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అవునా అబ్బా నా చేతిలో కనబడుతుంది థమ్స్ అప్. దీంతో అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. దీంతో పాటు మన దగ్గర కొన్ని ఎగ్స్, ఉప్పు ప్యాకెట్ అండ్ మన చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. వీటిని అయితే ఇప్పుడు ఒక 30 రోజులు భూమిలో అయితే పాత పెట్టబోతున్నాం. 30 రోజుల తర్వాత అయితే బయటకు తీస్తాం. 30 రోజుల తర్వాత ఇవి వాడడానికి ఎట్లుంటాయో చూద్దామని అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం మేము. అయితే ఇప్పుడు తవ్వడం కూడా స్టార్ట్ చేసేసిళ్ళు. ఒకసారి చూసుకోవచ్చు. మన తవ్వేటోళ్ళకు ఈయనకో 200 ఈయనకో 200 బొక్క మాకు ఇప్పుడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. గాయ్స్, ఇప్పుడైతే ఒక దాంట్లో థమ్స్ అప్ వర్సెస్ ఎగ్, ఇంకో దాంట్లో అయితే ఉప్పు వర్సెస్ ఎగ్ పెట్టేస్తాం. ఈ చిప్స్ ప్యాకెట్ కూడా ఇప్పుడైతే మా వాళ్ళు బొంద అయితే వీళ్ళు అలా పెట్టేస్తున్నాం. 30 రోజుల తర్వాత తీస్తాం ఎట్లుంటుందో. పెట్టేద్దాం ఇప్పుడు. మా పవన్ గారు ఏం చేస్తుండో చూడండి. ఉప్పు ఎందుకురా బొందలు వేస్తున్నావు అంటే, ఏమో ఉప్పు మిగిలింది కదా అని వేస్తున్నా అంటుండో. అది ఏమైనా చేసుకొని కానీ మన పని అయితే మనం కానిచ్చేద్దాం. ఇప్పుడు మనం నింపిన డబ్బాలని గుంతలు అయితే పెట్టేస్తున్నాం. ఒక్కొక్కటిగా చూసుకోవచ్చు. మధ్యలో చిప్స్ ప్యాకెట్ అయితే పెట్టేసి చెరువు డబ్బా అటు ఇటు పెట్టేసినాం. ఇప్పుడైతే గుంత మూసే సమయం ఆసన్నమైంది. మా అంజిగాడు అయితే చాలా బాధపడుతూ గుంత మూస్తున్నావు. ఎందుకురా అంటే, థమ్స్ అప్ గుడ్డు అన్ని బొందలేసి నింపుతాను, నీకేం పని పడలేదా రా అని. మా పవన్ గారిని ఆ బొంద మీద పెట్టడానికి గుర్తుకు ఒక బండ తీసుకురారా అంటే ఎన్ని తమాషాలు చేసుకుంటూ బండలు తీసుకొస్తుండే చూడండి. ఇప్పుడైతే బొంద మొత్తం మూసేసినాం. ఆ బొంద మీద మనం ఒక బండ అయితే పెట్టేసినాం గుర్తుకు మనకు తెలవడానికి. ఇక 30 రోజుల తర్వాత వచ్చి అయితే చూస్తాం. కాకపోతే ఆ 30 రోజులు మనం ఉంచుతానో లేకపోతే రేపే ఈ వీడియో చూసినాక ఎవరైనా తీసేతో తెలియదు. ఒక 30 days తర్వాత అయితే తీస్తాం. అప్పటిదాకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థమ్స్ అప్ బ్లాగ్స్.